7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందం గురించి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేశాయి. అమెరికాలో అదాని కేసుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముడిపెట్టి లక్షల కోట్ల లంచం తీసుకున్నట్లు ప్రచారం చేశారు. అంతర్జాతీయ స్థాయి అవినీతి, రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటూ తప్పుడు రాతలు రాశారు. ఇప్పుడు సెకీ ఒప్పందం సరైనదని ఒప్పుకొని 4,000 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది కొనుగోలు చేస్తున్నారని కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2021 డిసెంబర్ 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటి ఆ ఒప్పందం అంటే 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు, సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, అది కూడా యూనిట్ అనేది కేవలం ₹2.49 కొనుగోలు చేసేటట్టుగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ₹2.49లో ₹2.42 ఏమో స్థిర ఛార్జీ, ట్రేడింగ్ మార్జిన్ ఏమో 0.07 పైసాతో కలిపి యూనిట్ ₹2.49కి వచ్చేటట్టుగా ఇంకెటువంటి ఛార్జెస్ లేవు, ఐఎస్టీఎస్ ఛార్జెస్ ఏం లేకుండా ఒప్పందం కుదుర్చుకో. అది కూడా 25 సంవత్సరాల పాటు విద్యుత్ సప్లై చేసేటట్టుగా సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించి ఆదా అవుతుంది అమౌంట్. మొత్తం 25 సంవత్సరాల్లో 1,10,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యేటట్టుగా ప్రభుత్వం కుదుర్చుకుంటే, మొన్న మధ్య అమెరికాలో అదాని మీద ఒక కేసు నమోదైతే ఆ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టినటువంటి ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి కంటే అదాని 1,750 కోట్ల లంచం ఇచ్చేశాడంట. అసలు వాళ్ళు పత్రికల్లో రాసి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.